ఆర్గానిక్ అంటే ఏమనుకోవాలి, న్యాచురల్ అంటే ఏమనుకో, ఏం డిఫరెన్స్ ఉంటుంది ఈ రెండింటి మధ్య? మేము ఎలా పట్టుకోవాలి దీన్ని? లేదా మార్కెటింగ్ నుంచి మేము ఎలా బయటపడాలి? న్యాచురల్ అంటే నమ్మడమే, సర్టిఫికేషన్ అంటే దెర్ ఇస్ అన్ అథెంటికేషన్ బాడీ, ఆథరైజ్డ్ బాడీ హూస్ డూయింగ్ ప్రాసెస్ అంతా చేసి ఇస్తున్నారు. న్యాచురల్ అనేది పర్సన్ టు పర్సన్. ఇండియాలో కరెక్ట్ సార్, నాకు అర్థం కలిగితే కొనుక్కోవడం. ఫర్ సపోజ్ నేను ఏదైనా అన్ని ఆర్గానిక్ వేసి ఒకటి ఏదో చిక్కీని ఏదో తయారు చేశాను సార్, దానికి సర్టిఫికేషన్ లేనంత మాత్రం అది బ్యాడ్ అని కాదు. ఇందులో కూడా గుడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ నమ్మలేము. అది మనిషి తెలిస్తే కానీ నమ్మలేం పరిస్థితి. సార్ ఒక్క ప్రోడక్ట్ వెనక ఆర్గానిక్ సర్టిఫైడ్ అనే ఒక ముద్ర రావడానికి ఇన్ని తిప్పలు ఉన్నాయి. ఫ్రిస్లీ నుంచి ఎన్ని ఉన్నాయి సార్ అలాంటివి ఆర్గానిక్ ప్రోడక్ట్స్? 400+ ఉన్నాయండి. 400+ ప్రోడక్ట్స్. ఎవ్రీ సింగిల్ ప్రోడక్ట్ ఈస్ ఆర్గానిక్ సర్టిఫైడ్. మీరు ఎప్పుడైనా ఇంత లాంగ్ జర్నీలో, మీరు 5 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశారు కదా, ఇంత జర్నీలో ఏంట్రా మరి ఇంత పెద్ద తలకెత్తుకున్నాను, ఎందుకన్నా మొదలెట్టాను, అలా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? లేదండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే ఒక చాయిస్ క్రియేట్ చేయాలని స్టార్ట్ చేసాం జర్నీ. నెక్స్ట్ జనరేషన్కి ఫుడ్లో ఒక చాయిస్ ఉండాలి. ఒక 40-50 years బ్యాక్ ఇవేమీ లేవు. అవును, అసలు ఇంత ఆలోచన లేదు, ఇంత డిస్కషన్ లేదు, ఏది తినాలి ఏది తినకూడదు అని. ఆ రోజు ఈ డిస్కషన్ పాయింట్స్ కూడా ఎక్కడ మీకు మీడియాలో కానీ ఎక్కడ వచ్చి ఉండదు, డిస్కషనే ఉండదు. బట్ ఎందుకు అంత చేంజ్ వచ్చింది అంటే వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది వెస్టర్న్. మనది కానిది మనకి ఎప్పుడైతే తెచ్చుకుంటున్నామో, ఈ 5,000 years ఆఫ్ ఇండియన్ కల్చర్ మనకి ఏం నేర్పించిందో దాన్ని చిన్న చూపు చూస్తూ బయట వాడు చెప్పింది బలంగా నమ్మి ముందుకెళ్తున్నామో వి లాస్ట్ అవర్ రూట్స్. సో ఎప్పుడైతే అది మిస్ అయిందో ఫుడ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఫుడ్ని ప్రిజర్వ్ చేయడానికి, స్టెబిలైజ్ చేయడానికి ఫర్ లాంగ్ టర్మ్, అలాగే కన్సిస్టెన్సీ కోసం, దీస్ ఆర్ ఆల్ కమ్స్ ఇన్ టు ది కన్వీనియన్స్. అందుకే ఫాస్ట్ ఫుడ్ ఇస్ కన్వీనియన్స్. సో ఎప్పుడైతే కన్వీనియన్స్ రిక్వైర్మెంట్ వచ్చిందో ఫుడ్ ఆటోమేటికల్లీ చేంజ్ స్టార్ట్ అయింది. సో నేను యాక్చువల్లీ ఇది చేసే ముందు నేను చాలా వెతికాను, మనకెందుకండి ఇంత కష్టం, దొరికితే కొనుక్కొని తింటే ఈజీ కదా, కరెక్ట్, ఫ్రాంక్లీ స్పీకింగ్, అంతే కదా. అది చూసినప్పుడు అవైలబుల్ లేక ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ప్రోడక్ట్లోకి వెళ్ళిన తర్వాత అంటే ఇంత జంక్ తింటున్నామా. నేను చాలా ఫుడీ, నా పర్సనాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ చేంజ్ మై సెల్ఫ్ యాజ్ 10-12 yearsలో చాలా చేంజెస్ జరిగినాయి నా పర్సన్. అంటే యాజ్ ఎ పర్సన్ థాట్ ప్రాసెస్లో, ప్రోడక్ట్లో ఏం చూస్తున్నాము, ఏం తింటున్నాము, మనం తినేవి నిజాలు కానీ తెలిస్తే చాలా మందికి, అది చిన్న బ్రాండ్ కాదు, పెద్ద బ్రాండ్ కాదు, చిన్న రెస్టారెంట్ కాదు, పెద్ద రెస్టారెంట్ కాదు, యు నేమ్ ఇట్, జస్ట్ అంతే. 98% ఆఫ్ ఇండియన్ ఏదైతే వెస్ట్రన్ మీడియా మీద అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ప్రోడక్ట్లు తయారైనాయో అవన్నీ హారిబుల్ జంక్ ప్రోడక్ట్స్. అంటే ఫుడ్ అందులో 20-30% ఉంటుంది, రిమైనింగ్ ఆల్ హెవీలీ ప్రాసెస్డ్. నాకు తెలిసి దాన్ని ఫుడ్ అని పిలవలేను నేను. అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళా నేను అనొచ్చా కూడా తెలియదు, అందులో ఏముంది, ఏం వాడాడు అనేది కూడా చూడకుండా డైట్ అనే పదం వచ్చింది, మనం కొనడం స్టార్ట్ చేస్తాం. చాలా మనం అలా కొంటున్నాం, వాళ్ళ సైకాలజీతో ప్లే చేస్తున్నారు సార్. చాలా మనమే స్కేప్ గోట్స్ మనమే అవుతున్నాం. ఇట్స్ ఆల్ సైకాలజీ. నేను వచ్చి 4 మంచి మాటలు చెప్పానని చెప్పేసి నా ప్రోడక్ట్ కొనాలని లేదు, నేను అదే చెప్తాను. చూడండి, ఫస్ట్ అడగండి, ఏం తింటున్నారో తెలుసుకోండి, తర్వాతే కొనండి. పర్సనల్గా నేను నేర్చుకున్నది ఏంటంటే, నాకు అర్థమైంది మనకి మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ నేచర్ ఇచ్చింది ఫుడ్. ఆయుర్వేద కూడా అదే చెప్తుంది. కరెక్ట్, ఫుడ్ ఈస్ ద మోస్ట్ ప్రీషియస్ గిఫ్ట్ అని. అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ అంటాం. సో ఇప్పుడు ఏది పంపాలి దాంట్లోకి? డివైన్ థింగ్ పంపాలి. మనం అది వదిలేసి ఏది పడితే అది, ఎంత పడితే అంత. అవును సార్, ఎందుకు సార్ గూస్ బంప్స్ వస్తున్నాయి? సో అంటే ఫుడ్ అంత డీప్ వెళ్ళాల్సి వచ్చింది, నాకు చాలా డీప్ వెళ్ళాను టు నో మోర్ అబౌట్ ఫుడ్ అని. అండ్ కుకీ ఈజ్ వెరీ బ్యాడ్. మా కుకీ తయారవక ముందు ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యాడ్. సో 20 grams ఆఫ్ కుకీలో 10 to 12 ఆర్ ఈవెన్ మోర్ కెమికల్స్ ఉంటాయి, స్టెబిలైజర్స్, ప్రిజర్వేటివ్స్, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, కలర్స్. నాట్ ఓన్లీ కుకీ, యూ నేమ్ ఇట్, యూ జస్ట్ మీరు ఒక పేరు చెప్పండి, నేను చెప్తా. సిచ్యువేషన్స్ అంత వరస్ట్ వెళ్ళినాయి. అందుకే సార్ మన పేరెంట్స్ 65 years 75 years కానీ వాళ్ళకి ఏదో కొంచెం ఇబ్బందులు రావు, మనకి 45-50 వస్తున్నాయి. నెక్స్ట్ జనరేషన్కి 25 అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఫుడ్ ఇంత డొల్లగా ఉండటం పక్కన పెడితే అది పాయిజన్ లాగా యాక్ట్ చేస్తుంది. డొల్లదనం 3 months బేబీ దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. వీఆర్ కిల్లింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. ఈ విషయం జనాలు అర్థం చేసుకునేది నాకు తెలియదు, కానీ వీఆర్ కిల్లింగ్ అవర్ నెక్స్ట్ జనరేషన్. వై? బికాస్ యూఆర్ కిల్లింగ్ దర్ ఇమ్యూనిటీ, యూఆర్ కిల్లింగ్ దర్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో బిల్డ్ అవడానికి. మీరు న్యాచురల్ గా బాడీకి ఉన్న యాక్చువల్ వర్క్ ని పక్కన పెట్టిస్తున్నారు. ఎందుకంటే మనం ఇచ్చే ఫుడ్, మనం ఇచ్చే థింగ్స్, హ్యూమన్ బాడీ ఎలాంటిదంటే నాకు తెలిసి ఎవరు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు దాన్ని ఎలా యాక్చువల్లీ ఆపరేట్ చేస్తుంది అని. కొన్నిటికి అడాప్ట్ అయిపోతుంది బాడీ. మనం ఇచ్చే అది అంటారు కదండి, విషయం కొంచెంగా పెడితే కూడా ఆటోమేటిక్గా బాడీ చేస్తుంది అని. ప్రాబ్లం ఏంటంటే హ్యూమన్ బాడీ వెంటనే చెప్పదు. అది సార్ ప్రాబ్లం. 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో బయటపడుతుంది. మనకేంటంటే అట్లీస్ట్ 90s 80s కిడ్స్కి ఏంటంటే 2000-2005 తర్వాత ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అలవాటైనాయి. బట్ ఇప్పుడున్న కిడ్స్కి
స్మాష్. అది ఇంకా ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం నెక్స్ట్ జనరేషన్కి ఇంకా హారబుల్గా ఉంటుంది. సార్ అయితే ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అన్నది సార్ అసలు 10 క్వశ్చన్లు ఇట్లా పోటీ పడుతున్నాయి సార్. నేను ఎవరితోనో మాట్లాడుతూ క్వాలిటీ కమ్స్ విత్ ఎ ప్రైజ్, ఫ్రిస్లీలో ఎన్ని ప్రాసెస్ ఇంత చక్కటి ఇవన్నీ ఫాలో అవుతారు కదా అంటే ఒక అతను అన్నాడు, ఆర్గానిక్ ఫుడ్ ఈజ్ అ బేసిక్ థింగ్. దాన్ని అంతా కల్తీలు చేసి ఏవేవో చేసి అలా ఒక 20 ఏళ్ళు నడిపి ఇప్పుడు ఆర్గానిక్ దాన్ని తీసుకొని వచ్చి ఇట్ కమ్స్ విత్ ప్రైస్ అంటాం ఎంతవరకు కరెక్ట్? నాకు ఎంత ఖచ్చితంగా తప్పు. అంటే అబ్బాయి అడగడం కాదు, మనం చేయటం. ఎందుకంటే మేము ఒకటి కస్టమర్కి పంపించడానికి చూస్తాం. సో దాంట్లో క్లారిటీ స్లోగన్ ఉంది, we're sorry to say this, we don't use preservatives, we don't use all these things, and because food should have been అంటే ఫుడ్ Shelf life. ఇవన్నీ ఉండకూడదు కదా అసలు ఫుడ్లో. నేను నీకు అసలు ఎందుకు చెప్పాలి ఈ విషయాన్ని? నేను ఇవి వాడను అని నేను నీకు ఎందుకు చెప్పాలి? ఫుడ్ అలాగే కదా ఉండాల్సింది. కరెక్ట్. అది ఆ సిచ్యువేషన్కి వచ్చాం మనం. దట్ ఈస్ ద మోస్ట్ సాడ్ థింగ్. ఫుడ్లో నేను ఇవి వాడను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటమే పెద్ద సమస్య. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే సార్, బిజినెస్ డబ్బులు అని అందరూ దానంట పరిగెత్తి ఏముందిలే వేసేయి అని చెప్పి తోసేయి అని చెప్పి అయితే వీళ్ళ పిల్లలు అడిగితే పెద్దలు ఇచ్చేసి అంత పెద్దలకు కూడా అంత టైం లేదు సార్. ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నప్పుడైతే చేత్తో హ్యాండ్తో ముద్ద ఇలా లడ్డు చేసి పెడితే అందులో వాళ్ళ హ్యాండ్ నుంచే వచ్చేవి మనకి న్యూట్రియంట్స్. ఇప్పుడు ఏంటి సార్ మొత్తం అంత ప్రాసెస్, మిషన్ కట్టు, ఏసీ కొట్టు, కలర్. అసలు ఫుడ్లో కలర్ ఎందుకు సార్? నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్ నేను అందరూ అడుగుతాను, ఫుడ్లో కలర్ ఎందుకు? టేస్ట్ ఓకే, కలర్ ఎందుకు అంటే కంటికి ఇంపుకుండాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ వెళ్తుంది, కళ్ళుకి అట్రాక్టివ్గా కనిపించింది, ఆటోమేటిక్గా ఇక్కడ సిగ్నల్ వెళ్తుంది, ఎప్పుడైతే క్రియేట్ అవుతుంది, తినాలనిపిస్తుంది. అమ్మడం కోసం కలర్ యాడ్ చేస్తున్నాడు, నాట్ ఫర్ ద న్యూట్రియంట్స్, నాట్ ఫర్ ఎనీథింగ్. కలర్ అవసరం లేదు హ్యూమన్ బాడీకి, ఎందుకంటే లోట్లోకి వెళ్ళే కలర్ ఎవరికి కనపడుతుంది? అవసరం లేదు సార్. ఇది బాగుంటుంది తినరా అంటే ఒకసారి తింటా, అది కలర్ లేకపోయినా రెండోసారి వెళ్తా కదా. ఎగ్జాక్ట్లీ. ఒక కారపూస ఏదో షాప్కి వెళ్ళాను సార్, నార్మల్ షాప్, అది ఎల్లోగా ఉంది, సన్న కారపూస చాలా ఎల్లోగా ఉంది. చూస్తే అక్షింతలా ఏంటి తలంబ్రాలు పోసుకోవడానికి పెట్టారని అంత ఎల్లోగా ఉంది. భయ్యా ఇంత ఎల్లోగా ఉంది ఏంటి భయ్యా అంటే, కలర్ పడుతుంది కదా అన్నాడు. అదేదో ఉప్పేసారు అన్నట్టు చెప్తున్నాడు. అది చాలా కామన్ అయిపోయిందండి ఇప్పుడు ఇంట్లో కూడా. మీరు క్యాజువల్గా మద్దస్తు దగ్గర ఎప్పుడన్నా రవ్వ కేసరి వాళ్ళు చేస్తుంటారు. అవును. ఎందుకు కలర్ అంటే బాగుంటుంది చూడటానికి. ఎవరికి కావాలి చూడటానికి? అంటే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసే ఫుడ్లో కూడా కలర్ అనేది వచ్చింది. నా ప్రాబ్లం అది అక్కడ దాకా వచ్చేసింది. అక్కడికే కాదు, చికెన్ కర్రీలో వేస్తున్నారు. అవును, మంచిగా కనపడుతుంది రెడ్గా. అదే ఇప్పుడు మరి ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అంతా చేసేటప్పుడు ఆ మసాలా ఈ మసాలా అన్నీ వేసి డిషెస్ బాగున్నాయని చూపించినప్పుడు ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అట్రాక్టివ్గా ఉండాలంటే దానిలో చాలా చేయాలి. ఎందుకంటే చూస్తే కొంటాం. ఏదో ఉంది కదా, జో దిక్తా హై ఓ బిక్తా హై. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే కన్వీనియన్స్, మార్కెటింగ్ ఇవన్నీ కలిసి ప్రోడక్ట్ ని హారబుల్ గా క్రియేట్ చేసేసినాయి. ఇప్పటికైనా సరే మనం మేల్కొని మన రూట్స్ ఏంటి, మన ఇంగ్రీడియంట్స్ ఏంటి, మనం అసలు మాడుకునే విషయం ఉంటుంది ఇప్పుడు దాకా. ఇంగ్రీడియంట్, కలర్, కెమికల్, స్టెబిలైజర్స్ ఇవి కాకుండా అసలు వాడే ఇంగ్రీడియంట్ లోనే ప్రాబ్లం వచ్చింది కదా. ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి కదా. ఇప్పుడు ఆయిల్, మైదా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, లేదా కొన్ని ఫ్లేవర్స్ తీసుకుందాం, మీరు ఫ్లోర్స్ తీసుకుందాం. మనది కానిది మనది అవుతుంది గత 40 సంవత్సరాల నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హోల్ గ్రెయిన్స్ వాడతాం. ఇండియన్ కల్చర్ ఈజ్ హెవీలీ యూజ్డ్ హోల్ గ్రెయిన్స్. మన ఆయుర్వేద కూడా క్లారిటీగా చెప్తుంది అది హోల్ గ్రెయిన్స్ యూజ్ చేస్తాం. అంటే రెడ్ రైస్ లాంటివి, పాలిష్ చెయ్యి అనేవి వాడే రైస్ కూడా. అంటే దంపుడు బియ్యం అంటారు సార్, అది వేరు, రెడ్ రైస్ వేరు కదా సార్. అంటే మనకు తెలిసిన దంపుడు బియ్యం. రెడ్ రైస్ అనేది ఈ మధ్య నేను వింటున్నాను డైటీషియన్స్. రెడ్ రైస్ ఎప్పటిదో అది. అదే రెడ్ రైస్ ఇస్ ద ఏన్షియంట్ రైస్. అది మళ్ళీ వస్తుంది. ఓకే. హెవీగా ఇప్పుడు స్టార్ట్ చేశారు, దానికి ఒక పేరు పెట్టి థింగ్స్ అని, అదని మెడిసినల్ రైస్ అని, అదని స్టార్ట్ చేశారు. అండ్ మిల్లెట్, మీరు నంబరు, మిల్లెట్ నాకు ఇంట్రడ్యూస్ అయినప్పుడు 2012-13 టైంలో 15 రూపాయలు 20 రూపాయలు కిలో దొరికేది. అప్పట్లో కినోవా అని 400 రూపీస్కి దొరికేది. కరెక్ట్. మన ఏన్షియన్స్ మనకి ఇచ్చిన అద్భుతమైన మిల్లెట్స్ నేమో మనం గేదెలకు పెట్టేవాళ్ళు. ఫ్రాంక్లీ స్పీకింగ్, అది మన ఫుడ్ కాదు, దాన్ని చీప్ గా చూసి గేదెలకు పెడతా మనం కినోవా అని ఇంపోర్ట్ చేసుకొని, సారీ వాయిస్, 400 రూపీస్ కి కినోవా కొనుక్కునే వాళ్ళు. దాని అమ్మ మొగుళ్ళు ఇవన్నీ అంటే మనం తౌడులాగా వీటికి పెట్టుకుంటూ చిన్న చూపు. అదే కదా, వాడెవడో వచ్చి చెప్పాడు కినోవా అల్టిమేట్ అనగానే అది కొనుక్కునే వాళ్ళం. కీన్వా వర్సెస్ కొర్రలు పెట్టామనుకోండి సార్, ఖచ్చితంగా షూర్ షాట్ విన్నర్. దాని డిస్కషన్ ఏముంది అసలు. మన అన్ని ఒకటి సరిపోదండి. అంటే హ్యూమన్ బాడీ మనకి మన వాళ్ళు డిజైన్ చేసింది ఏంటంటే హ్యూమన్ బాడీకి చాలా న్యూట్రియన్స్ కావాలి. ఆఫ్ కోర్స్ yes. అండ్ ఇంకోటి ఏంటంటే వాటికి ప్రతిదానికి బయో అవైలబిలిటీ ఉంటుంది. ఏంటి సార్? బయో అవైలబిలిటీ 100 గ్రాములు కనిపించే ప్రోటీన్ మీ లోపలికి వెళ్ళాక ఎంత అబ్జార్బ్ నిజంగా బాడీ తీసుకుంటది అనేది
ప్రతిదానికి డిఫరెంట్గా ఉంటుంది, ప్రతి బాడీకి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి బాడీకి డిఫరెంట్గా ఉంటుంది. సో వీటన్నిటిని క్యారీ చేయించడం కోసం మన వాళ్ళు ఏం చేశారంటే ఒక సిస్టమ్ నీట్గా డిజైన్ చేశారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, దేన్ని కలిపి తినాలి, ఎప్పుడు తినాలి, ఏ సీజన్లో తినాలి. దర్ ఇస్ ఎ వెరీ క్లీన్ అజెండా. ప్లాన్ ఒక 100 మంది మీద ప్రయోగాలు చేసి బాగుంటుందంట అని చెప్పేసింది కాదు. అది సెంచురీస్ నుంచి వాళ్ళ అవగాహనతో మనం కొన్ని మాట్లాడుకుంటే అరే వాళ్ళు ఇంత ఆలోచించారా అనిపిస్తుంది. గీ ఎనీ అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ని గీతో కలిపిస్తే, అంటే పప్పు, మీరు తినే పచ్చళ్ళు, పికిల్స్, కారపొడిలో మన స్పెషల్ కారపొడి అయితే నువ్వులు, ధనియాల కారపొళ్ళు, పల్లి కారపొడి, వీటితో దాటితో వచ్చేవి. కానీ వీటన్నిటినీ గీ దాని యొక్క బయో అవైలబిలిటీని ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తుంది. పాలు, టర్మరిక్, పెప్పర్, మీ యొక్క కర్కుమిన్ లెవెల్స్ ఏదైతే పసుపులో వస్తుందో, మిరియాల పాలు కొంచెం పసుపు వేసుకొని సాయంత్రం పూట తాగుతారు, స్లీప్ వస్తుంది. హెవీ యాంటీ ఆక్సిడెంట్స్ 2000% ఇంక్రీజ్ చేస్తుంది కర్కుమిన్ లెవెల్స్ ని. టర్మరిక్ లో ఉన్న వాటిని ఏం లెవెల్స్ అంటున్నారు సార్ ఇందాక? కర్కుమిన్ లెవెల్స్ అదే మన టర్మరిక్ లో ఉంటుంది. సో వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. సో అది 200% ఇంక్రీజ్ చేస్తుందా? 2000% బయో అవైలబిలిటీ చేస్తుంది. అంటే ప్రతి దాన్ని వాళ్ళు చాలా నీట్గా, వాళ్ళకి తెలియ అనేది మనకు తెలియదు, మనం కామెంట్ చేయలేము. కానీ బట్ వాళ్ళు చేసింది మటుకు అల్టిమేట్ గుడ్ థింగ్ అన్నమాట. అంటే సార్ మీరు చెప్పేదాని ప్రకారంగా రెసిపీస్, పాత రెసిపీస్ అన్ని కూడా తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టలేము సార్ కొన్నాళ్ళు? రాయాలి. ఇప్పుడు రాయబోతే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే వీఆర్ లూజింగ్ ఇట్. అమ్మమ్మల తాతయ్యలు ఎన్నాళ్ళు ఉంటారు సార్? ఇంకొక అదే ప్రాబ్లం, అది కూడా చెప్తుంటాను. 5-10 సంవత్సరాలే ఉంది అదృష్టం. ఈ 5-10 సంవత్సరాలు వీళ్ళంత నేర్చుకోండి, ప్రిజర్వ్ చేసుకోండి అని. లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి మనం అందించలేము. ప్రతిదానికి ఉంది. చద్దన్నం పొద్దున్నే తినడానికి ఒక రీజన్ ఉంది. దాంతో పికిల్ పెట్టేవాళ్ళు. అవును, దేంతో? చద్దన్నంతో పికిల్, నిమ్మకాయ పెట్టేవాళ్ళు కంపల్సరీగా. అది ఎందుకు పెట్టారు మళ్ళీ? మన పికిల్స్ ఒక అద్భుతం. అవునా? అల్టిమేట్ అది. అంటే మనం యాక్చువల్గా మనం ప్రపంచానికి చాలా మేలు చేస్తాం ఆ పికిల్, కానీ వరల్డ్ మొత్తం అమ్మితే. ఎవ్రీ డే ఇఫ్ యూ టేక్ ఎ సింపుల్ పికిల్ విత్ ఇది, ఈ రెండు కాంబినేషన్ కూడా చూడండి. ఒకటేమో ప్రోబయాటిక్ ఇంక్రీజ్ చేసి గట్ని ఇంప్రూవ్ చేస్తారు. కరెక్ట్. ఎందుకు గట్? సర్వరోగాలకి మూలం నీ గట్లోనే ఉంది అంటారు. సో ఎప్పుడైతే అది ప్రాపర్గా అవుతుందో, దీంట్లో మంచి యాసిడ్స్ ఉంటాయి. ఒక్కొక్కదానికి స్పెషల్. గాలిక్ యాసిడ్ పచ్చళ్ళలో, గాలిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్స్, ఇట్లా డిఫరెంట్ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ పైన పనిచేస్తాయి. గుడ్ అబ్జార్ప్షన్ కోసం, ఆక్సిడేషన్ పైన పనిచేస్తాయి. ఆక్సిడేషన్ పైన పనిచేస్తాయి. అంటే ఫ్రీ రాడికల్స్ అని బాడీలో కొన్ని ఉంటాయి. కరెక్ట్. సో ఫ్రీ రాడికల్స్ కి మనం కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ని ఇవ్వకపోతే, న్యూట్రలైజ్ చేయకపోతే అది క్యాన్సర్